హలో ఫ్రెండ్స్, ఈరోజు పచ్చిమాగే పచ్చడిని ఎలా పెట్టుకోవచ్చో చూద్దాం. ఈ పచ్చడి అయితే 1 ఇయర్ వరకు పాడవకుండా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేను ఒక 20 మామిడికాయలను అయితే తీసుకున్నాము. కొన్ని మామిడికాయలు అయితే చెరుకు రసం, కొన్ని మామిడికాయలు అయితే కలటకాయలు. ఇప్పుడు ఈ మామిడికాయలని శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకుని తడి లేకుండా ఒక క్లాత్తో తుడుచుకుని పైన ఈ విధంగా పీల్ చేసుకోవాలి. మామిడికాయపై పొట్టును మొత్తం తీసేసుకుని ఈ విధంగా మామిడికాయకి ఘాట్లు పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే స్ట్రైట్గా ఘాట్లు పెట్టుకోవాలి. మామిడికాయ మొత్తం అంతా స్ట్రైట్గా ఘాట్లు పెట్టుకున్నాక ఇప్పుడు అడ్డంగా కూడా ఘాట్లు పెట్టుకోవాలి. ఈ విధంగా కాయ మొత్తం అంతా ఘాట్లు పెట్టుకుని వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. మనం ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్నప్పుడే మామిడికాయ ముక్కలు అనేవి కింద పడతాయి. కింద పడకుండా ఉండడానికి ఒక క్లాత్ కానీ లేదంటే ఒక కవర్ని కానీ కత్తిపేట కింద వేసుకుని కట్ చేసుకోవాలి. మామిడికాయని ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్నాక ఇప్పుడు తురుముకోవాలి. ఈ విధంగా చిన్న ముక్కల కింద తురుముకోవాలి. అన్ని మామిడికాయలని తురుముకోండి. మీకు మామిడికాయ ముక్కలు కొంచెం పెద్ద ముక్కల్లా వస్తే చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. ఈ విధంగా కత్తిపేటతో ఘాట్లు పెట్టిస్తే మా చెల్లెమో నైఫ్తో ఈ విధంగా కట్ చేసేస్తుంది. కొంచెం ఫాస్ట్గా పని అయిపోతుంది అని చెప్పి కత్తిపేటతో తురుముకోవడం కష్టంగా అనిపిస్తే నైఫ్తో కూడా తురుముకోవచ్చు. కానీ నైఫ్తో ఘాట్లు పెట్టేటప్పుడు అయితే కొంచెం టైం పడుతుంది. మామిడికాయ తురుము పచ్చడి ఫస్ట్ టైం పెట్టే వాళ్ళకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మామిడికాయలు తురుముకోవడానికి. కానీ ఒక 2 కాయలు కట్ చేసేటప్పటికి ఈజీ అయిపోతుంది. మామిడికాయ తురుము పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మామిడికాయలన్నీ తురిమేసుకుని ఏదన్నా ఒక బౌల్తో మెజర్ చేసుకోండి. నాకైతే 8 kgs మామిడికాయ తురుము అయితే వచ్చింది. ఇప్పుడు ఒక క్లాత్ పైన వేసి ఎండలో ఆరపెట్టుకోవాలి. మధ్యలో ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఎండ ఎక్కువగా ఉంటే ఒక 2 to 3 అవర్స్కి ఈ విధంగా చెక్ చేసుకోండి. ఈ విధంగా ఉండలా అవుతే సరిపోతుంది. నాకు ఇలా ముద్దలా అవ్వడానికి అంటే ఇలా ఉండలా అవ్వడానికి ఒక 5 hours టైం పట్టింది. పచ్చడి కలుపుకునే గిన్నెకి కానీ ప్లేట్కి కానీ వాటర్ తడి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ మామిడికాయ తురుములోకి 1/2 kg కారం, 1/2 kg ఉప్పుని ఒక 4 hours ఎండలో ఆరబెట్టుకుని ఆరిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని జల్లించుకోవాలి. ఆ జల్లించుకున్న ఉప్పుని ఒక 250 grams వేసుకోవాలి. 250 grams బెల్లం తురుముకుని అప్పుడు బెల్లాన్ని కూడా ఎండలో ఒక 4 hours ఆరబెట్టుకుని అప్పుడు పచ్చడిలోకి యాడ్ చేసుకోండి. ఆన్ చేసి కడాయి పెట్టుకుని 4 tablespoons ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మెంతుల్ని వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడు పచ్చడిలోకి యాడ్ చేసుకోవాలి. 1/2 kg వెల్లుల్లిపాయ రేకుల్ని పైన పొట్టు తీసి వేసుకోండి. ముక్కలకి ఉప్పు కారం పట్టేలా కలుపుకుని 1 kg ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. పచ్చళ్ళకి ఎప్పుడు పప్పుల నూనె బాగుంటుంది. ఇక్కడ మేమైతే పల్లి నూనె యూస్ చేస్తున్నాము. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని ఎయిర్ టైట్గా ఉండే డబ్బాలో స్టోర్ చేసుకోండి. ఇప్పుడు 3rd డే చూపిస్తున్నాను. ఒక ప్లేట్లోకి వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని ఎండలో ఒక 2 hours ఆరపెట్టుకుని అప్పుడు ఎయిర్ టైట్గా ఉండే డబ్బాలో స్టోర్ చేసుకుంటే 1 year వరకు నిల్వ ఉంటుంది.